తెలంగాణ కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ఉమ్మడి రాష్ట్రంలోని చట్టాన్ని వర్తింపజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2014 జూన్ 2 నాటికి పనిచేస్తున్న వారికే క్రమబద్ధీకరణ వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎక్కువ కాలం విధులకు గైర్హాజరైన వారికి ఈ క్రమబద్ధీకరణ వర్తించదు. ముఖ్యంగా విద్య, సంక్షేమ శాఖల మినహా ఇతర శాఖల్లో ఎక్కువ కాలం విధులకు గైర్హాజరైన వారికి ఇది వర్తించదు. రిజర్వేషన్ల సమస్య తలెత్తితే ఆయా శాఖల్లో పోస్టులను బ్యాక్లాగ్ పద్ధతిలో భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికలకు ముందు వాగ్దానం చేసింది. ఆ వాగ్దానాన్ని నిలుపుకుంటూనే కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ చేసింది. సమస్య ఏంటంటే ఈ సమస్యకు మౌలికమైన పరిష్కారం కనుక్కోవాలి. కేసీఆర్ గారు ఒక మాట చెప్పారు, ఈ కాంట్రాక్ట్ విధానం అనేది ముదనష్ట విధానం, ఈ విధానం ఇక అంతు పలకాలి అని చెప్పారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తేల్చాల్సింది ఏంటంటే శాశ్వతంగా ఈ కాంట్రాక్ట్ విధానం పోతుందా లేదా. ఏమవుతుంది, కాంట్రాక్టులు తీసుకున్న తర్వాత వాళ్ళు మాకు రెగ్యులరైజ్ చేయమని పోరాడతారు. వీళ్ళని రెగ్యులరైజ్ చేస్తే మా ఉద్యోగాలు పోతాయని నిరుద్యోగ యువత ఆందోళన చెందుతారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు నిరుద్యోగ ఉద్యోగులకు మధ్య పేచి పెట్టి ప్రభుత్వాలు పబ్బం గడుపుకుంటున్న అనుభవం కనబడుతుంది. అందువల్ల ఇకనైనా ఇది వన్ టైంగా తేల్చాలంటే ఇక ముందు కాంట్రాక్ట్ విధానానికి రాష్ట్ర ప్రభుత్వం స్వస్తి పలుకుతుందా అనేది ఒక మౌలికమైన అంశం. రెండవది, ప్రపంచంలో కాంట్రాక్ట్ విధానానికి భారతదేశంలో కాంట్రాక్ట్ విధానానికి ఒక తేడా ఉంది. మీరు ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే కాంట్రాక్టు విధానంపై పనిచేస్తున్న వారికి ఎక్కువ ఆదాయం ఉంటుంది, ఎక్కువ వేతనం ఉంటుంది. ఎందుకంటే ఉద్యోగ భద్రత ఉండదు కనుక, ఎప్పుడు ఉద్యోగం పోతుందో తెలియదు కనుక. మీరు అమెరికాలో ఐటీ సెక్టర్లో పనిచేస్తున్న వాళ్ళు అడగండి, పర్మనెంట్ ఉద్యోగులు ఉన్న వాళ్ళకి తక్కువ జీతం ఉంటుంది. మీరు కాంట్రాక్ట్ ఉంటే ఎక్కువ ఉంటుంది. హవర్లీ కాంట్రాక్ట్ మీద కూడా పనిచేస్తారు, గంటకే. అంటే ఈ గంట పని ఉంటుంది, నెక్స్ట్ గంట ఉంటుందో ఉండదో తెలియదు. ఆ హవర్లీ కాంట్రాక్ట్ పైన పనిచేసే వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటుంది జీతం. కానీ మన దేశంలో ఇది రివర్స్. మన దేశంలో కాంట్రాక్ట్ విధానం ఎందుకంటే ఒక శ్రమదోపిడీ విధానంగా కొనసాగుతుంది. అంటే ఒక సమాన పనికి సమాన వేతనం అనే రాజ్యాంగపరమైన లక్ష్యాన్ని తూట్లుపరచడానికి, నీరుగార్చడానికి, ఒకే పని చేసుకుంటూ ఒకే పని చేస్తున్న వారికి తక్కువ జీతం ఇవ్వడానికి ఒక ఎత్తుగడగా ప్రభుత్వాలు ఈ కాంట్రాక్ట్ విధానాన్ని 1990s మొదలుపెట్టాయి. ఇప్పుడు ఆ కాంట్రాక్ట్ విధానము వల్ల జరుగుతున్నది ఏంటి? ఇప్పుడు మీరు సింగరేణి కాలనీస్లోనే తీసుకుంటే కాంట్రాక్ట్ కార్మికునికి 8,000 శాలరీ వస్తే పర్మనెంట్ కార్మికులకు 30,000 శాలరీ వస్తుంది. చేసే పని ఒకటే. ఈ కాంట్రాక్చువలైజేషన్ ఆఫ్ వర్క్ ఫోర్స్ వల్ల ఉద్యోగాలు పెరిగినట్టు కనబడ్డా కూడా నాణ్యమైన ఉపాధి, క్వాలిటీ ఎంప్లాయ్మెంట్ పెరగడం లేదు. ఇది భారతదేశ 12వ పంచవర్ష ప్రణాళిక నివేదికలోనే చెప్పారు. క్యాజువలైజేషన్ ఆఫ్ లేబర్ పెరుగుతుంది, కాంట్రాక్చువలైజేషన్ లేబర్ పెరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకు మీరు సింగరేణి కాలనీ తీసుకుంటే 90sలో 1,17,000 మంది ఉద్యోగులు ఉండేవారు. ఈరోజు తీసుకుంటే సింగరేణి కాలనీస్లో 60,000కు పడిపోయింది. ఇందులో 20,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు. సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తేల్చాల్సింది ఏంటంటే ఈ సమాన పనికి సమాన వేతనం ఇవ్వకుండా చూసేందుకు, శ్రమ దోపిడీని అమలు చేసేందుకు ప్రవేశపెట్టి ఈ కాంట్రాక్ట్ విధానం భవిష్యత్తులో ఉంటుందా లేదా. ఇక మూడో అంశం ఏంటంటే అవుట్సోర్సింగ్. వాస్తవంగా కాంట్రాక్ట్ పైన పనిచేస్తున్న వాళ్ళు తక్కువ మంది, అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్న వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఈ అవుట్సోర్సింగ్ రకరకాల పద్ధతుల్లో రిక్రూట్ అయ్యారు. అందువల్ల మేము వీళ్ళు రెగ్యులరైజ్ చేయలేమనేది ప్రభుత్వ వాదన. ఇందులో వాస్తవం కూడా ఉంది. చాలా సందర్భాల్లో చాలా రకాలుగా వీళ్ళు రిక్రూట్ అయ్యారు. కానీ వీళ్ళ పరిస్థితి ఏంటి? ఇందులో 2 లక్షల మంది పైగా తెలంగాణలోనే ఉంటారు. 10 ఏళ్ళుగా 20 ఏళ్ళుగా ఈ అవుట్సోర్సింగ్ పైన పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. కనీసం మేము రెగ్యులరైజ్ చేయలేము, చట్టం ఒప్పుకోదు అని చెప్పి ప్రభుత్వం చెప్తోంది. వీళ్ళందరినీ రెగ్యులరైజ్ చేస్తే మా ఉద్యోగాల సంగతి ఏంటంటే నిరుద్యోగ యువత అంటున్నారు. మరి ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేయడాన్ని ప్రశ్న పక్కకు పెడదాం. కనీసం వీళ్ళకు జీవన ప్రమాణాలను పెంచుతారా లేరా? ఇప్పుడు ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కొన్ని వేతనాలు పెంచింది. కానీ ఈ వేతనాల పెరుగుదల శాశ్వత పరిష్కారం కాదు. చాలా చోట్ల కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్న వాళ్ళకు బస్ పాసులు ఉండవు, హెచ్ఆర్ఏలు ఉండవు, సీసీఏలు ఉండవు, డిఏలు సరిగా ఉండవు. ఇలాంటి అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. అందువల్ల మీరు ఒక మానవ వనరుల విధానాన్ని తీసుకురండి. మీరు అవుట్సోర్సింగ్ పైన కాంట్రాక్ట్ పైన పనిచేసిన సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి. అప్పుడు ఒక మానవ వనరులు మనం సరిగా ఉపయోగించుకున్న వాళ్ళమవుతాం. అసలు ఈ విధానానికి స్వస్తి పలికి ఒక ప్రభుత్వ ఉపాధిలోనే ఒక పద్ధతి, అంటే ప్రతి ఏడాది ఆ ఏడాదిలో ఖాళీ అయిన ఉద్యోగాల్ని ఆ ఏడాదిలోనే నింపేటువంటి ఒక అకాడమిక్ క్యాలెండర్,
లాగా ఒక ఎంప్లాయ్మెంట్ క్యాలెండర్, పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ క్యాలెండర్ ఉండాలి, ఒక పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ పాలసీ ఉండాలి. నేను అందుకే శాసన మండలిలో కూడా నిర్దిష్టంగా ప్రభుత్వాన్ని చెప్పింది ఏంటంటే, ఒకటి తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని లక్షలాది మంది అనుకున్నారు కనుక తెలంగాణలో ఉన్న ఖాళీ ప్రభుత్వ ఉద్యోగాలన్నింటినీ మీరు గుర్తించి నోటిఫై చేసి వన్ టైం రిక్రూట్మెంట్ చేపట్టండి. 2, మీరు ఈ ఉద్యోగులకు ఇక ముందు ప్రభుత్వ ఉద్యోగులు ఏదైనా అది డిఎస్పీ కానీ టీచర్ కానీ, అది కానిస్టేబుల్ కానీ డిప్యూటీ కలెక్టర్ కానీ, ఆ ఏడాదిలో ఖాళీ అయిన ఉద్యోగాలను ఆ ఏడాదిలోనే నింపండి. 3, ప్రతి బిడ్డకు పేదవాడైనా ఉద్యోగానికి పోటీ పడటానికి ముందుకొస్తున్నటువంటి పిల్లలందరికీ కూడా ప్రభుత్వమే ఉచితంగా శిక్షణ ఇవ్వండి. ఈ 3 పనులు చేయండి. ఇక అప్పుడు కాంట్రాక్ట్ పైన అవుట్సోర్సింగ్ పైన పెట్టుకునేది ఉండరు. ఇప్పటికే ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు మీరు లేదు ఉద్యోగ పరీక్షల్లో వెయిటేజ్ ఇస్తారా, లేదా మెరుగైనటువంటి వేతనాలు ఇచ్చి వాళ్ళు కనీసం ఒక గౌరవప్రదమైన జీవితాన్ని గడిపేలా చూస్తారా? ఇలాంటి ఒక మానవ వనరుల విధానాన్ని ప్రకటించాల్సిన అవసరం మాత్రం ఉంది.